హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు కథ పేరు భల్లూక మాంత్రికుడు. విదర్భ రాజ్యాన్ని ఒకానొకప్పుడు మాధవసింహుడు రాజుగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కుమార్తె కళావతి అతిలోక సౌందర్యవతి. ఆమె సౌందర్యాన్ని గురించి దేశ దేశాల రాజకుమారులు ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత రాజుకు ఆమె పెళ్లి చేయాలని ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు. వివిధ దేశాల రాజులు మాధవసింహుని ఆహ్వానం మేరకు విదర్భకు ప్రయాణమయ్యారు. విదర్భ రాజ్యానికి ఉత్తర దిక్కున గొప్ప అడవులు, పర్వతాలు ఉన్నాయి. అటువైపు వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రావటం కష్టమని విదర్భ ప్రజల నమ్మకం. అందుకు కారణం కూడా ఉంది. అక్కడ ఉన్న అడవిలో ఒక కొండ గుహలో భల్లూక మాంత్రికుడు ఉన్నాడు. వాడు తన మాయలను ఉపయోగించి అక్కడకు చేరిన బాటసార్లని ఇబ్బంది పెట్టి చివరికి చంపేవాడు. వాడు క్రూరుడు. భల్లూక మాంత్రికుడు అప్పుడప్పుడు విదర్భ రాజ్యానికి కూడా వస్తూ ఉండేవాడు. అయితే అలా వచ్చినప్పుడు ప్రజల్ని ఏమీ చేయకుండా తన పని తాను చూసుకుని వెళ్ళిపోయేవాడు. వాడి ఆకారం కూడా భయంకరంగా ఉండేది. పెద్ద పెద్ద కళ్ళు, జడలు కట్టిన జుట్టు, పైగా గూని కూడా ఒకటి, చేతిలో కర్ర. అది మంత్రదండమేమో. వాడిని చూస్తూనే విదర్భ రాజ్య ప్రజలు భయపడుతూ వాడు అడిగినవి ఇచ్చేస్తారు. ఊహ తెలిసిన పిల్లలైతే వాడు వస్తున్నాడని చెబితే చాలు ఎంత అల్లరి చేసేవారైనా కుక్కని పేనులాగా ఉండిపోతారు. విదర్భ రాజకుమార్తె కళావతి స్వయంవరం ప్రకటనలు వాడవాడలా ప్రకటించబడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో అడవి నుంచి భల్లూక మాంత్రికుడు విదర్భ రాజ్యానికి వచ్చాడు. అక్కడ ప్రజలందరూ కళావతి అందచందాల గురించి చెప్పుకుంటుంటే ఒకసారి ఆమెను చూస్తే బాగుంటుందని భల్లూక మాంత్రికుడు అనుకున్నాడు. రహస్యంగా ఎవరికీ కనపడకుండా వెళ్ళి అంతఃపురంలోని ఉద్యానవనంలో ఒక పొదచాటున దాక్కున్నాడు. అక్కడికి దగ్గరలోనే ఉద్యానవనంలో అంతఃపుర స్త్రీలు స్నానమాడే కొలను ఉంది. రాకుమార్తె ఆమె చిలికత్తెలు ఉద్యానవనంలో విహరించి కొంతసేపైన తర్వాత స్నానం చేయటానికి కొలను దగ్గరికి చేరారు. కళావతి అద్భుత సౌందర్యాన్ని చూసిన భల్లూక మాంత్రికుడు ప్రేమలో పడ్డాడు. ఎలాగైనా సరే తన ప్రేమ విషయము ఆమెకు తెలియచేసి ఆమె ఆమోదం పొంది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తటాల్న పొదలో నుంచి యువతలకు వచ్చి రాజకుమార్తె దగ్గరకు వచ్చాడు. అతని భయంకర ఆకారాన్ని చూసిన చెలికత్తెలలో కొందరు అరుచుకుంటూ పరిగెత్తారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు. రాకుమార్తె కళావతి కూడా అతన్ని చూసి భయంతో బెదిరిపోయింది. రాకుమార్తెను చూసి, రాకుమారి, నేను భల్లూక మాంత్రికుడిని. నా పేరు చెబితే దేశ దేశాల రాజులు గడగడలాడతారు. పసిపిల్లలు పాలు కూడా త్రాగరు. కాబట్టి నాలాంటి సమర్థుడిని పెళ్లి చేసుకో అన్నాడు. కళావతి రాచకన్య కాబట్టి కాస్త ధైర్యం తెచ్చుకొని పెద్దగా అరుచుకుంటూ అంతఃపురంలోకి పరిగెత్తింది. భల్లూక మాంత్రికుడు వికటంగా నవ్వుతూ కొంత దూరం ఆమెను వెంబడించాడు. భల్లూక మాంత్రికునికి రాకుమార్తె రేపు స్వయంవరంలో తనను వరించదు అని అర్థమైపోయింది. ఆమెను పొందాలంటే కేవలం ఆమెను అపహరించుకొని వెళ్తేనే అని అర్థమైంది. ఆమెను అపహరించడానికి తన మంత్రశక్తుల్ని ఉపయోగించాలి అనుకున్నాడు. ఆ రోజు రాజోద్యానవనంలో జరిగిన సంఘటన క్షణాల్లో మహారాజుకి తెలిసిపోయింది. మహారాజు తీవ్రమైన ఆందోళనలో పడి రాకుమార్తెకు ఆమె మందిరానికి కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేశాడు. అంతేకాక కోట లోపలకు ప్రవేశించేటందుకు కూడా వీలు లేకుండా కాపలా అధికం చేశాడు. స్వయంవరం కోసం వచ్చిన రాజకుమారులలో ఒక యువకుడు మహారాజును కలిసి తాను స్వయంగా కోట చుట్టూ ఉన్న కాపలాన్ని కాపాడుతాను అని చెప్పాడు. భల్లూక మాంత్రికుడు అంత తక్కువవాడా? కాపలాలన్నీ ఉంటాయని అతనికి తెలీదా? తనకు తెలిసిన మంత్ర విద్యతో అతను రాజుగారి గుర్రాలలో బలిష్టమైన గుర్రాన్ని ఒక దానిని ఎంచుకొని దానిలో ప్రవేశించి మిగిలిన గుర్రాలతో పాటుగా వాటితో కలిసిపోయాడు. ఆ రాత్రి బాగా చీకటి పడినాక ఎవరూ లేని సమయం చూసుకొని రాకుమార్తె అంతఃపురానికి చేరుకొని ఆమెను అపహరించాలనుకుని సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది.
భల్లూక మాంత్రికుడు గుర్రం రూపంలోనే రాజకుమార్తె అంతఃపురానికి బయలుదేరాడు. ఈలోగా రాజుగారితో కాపలా కాస్తానని చెప్పిన రాకుమారుడు అటుగా వచ్చాడు. రాకుమారుడు మంచి బలిష్ఠుడు. అతనికి అశ్వారోహణము, గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. అందువల్ల గుర్రం రూపంలోని భల్లూక మాంత్రికుడిని చూసి నిజమైన బలిష్టమైన గుర్రమే అనుకుని ఒక్క మారుగా ఎగిరి దానిపైకి దూకాడు. ఏమాత్రం ఇలా జరుగుతుందని ఊహించని భల్లూక మాంత్రికుడు తనపై ఉన్న బరువైన యువకుని క్రిందకు తొద్దామని ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. పైగా అతని చేతిలో ఉన్న కొరడ గుర్రం వీపుపై చెళ్ళున మోగింది. భల్లూక మాంత్రికుడికి కళ్ళు పచ్చబడ్డాయి. దెబ్బల బాధకు ఓర్చుకోలేక పరుగు లంకించుకున్నాడు. యువకుడు వేగంగా పరిగెడుతున్న ఆ గుర్రంపై నుంచి పడకుండా దాని జూలు పట్టుకొని అది ఆగకుండా పరిగెడుతున్నంతకు కాళ్లతో డొక్కలో తన్నాడు. భల్లూక మాంత్రికునికి ఆ క్షణంలో మంత్రాలు ఏమాత్రమూ గుర్తుకు రాలేదు. ప్రాణభయం కొద్దీ యువకుణ్ణి క్రిందకు పడేయాలని మరింత వేగంగా పరుగు తీస్తున్నాడు. కొండల్లో, రాళ్లల్లో, చెట్లల్లో పరిగెట్టడం వల్ల గుర్రం రూపంలో ఉన్న భల్లూక మాంత్రికుని పాదాలు రక్తసిక్తమయ్యాయి. పాదాలలో ముళ్ళు గుచ్చుకున్నాయి. అవేమీ తీసుకునే వీలు లేదు. ఇంకా ఇంకా వేగంగా పరిగెడితే తనట మాపుతాడేమోనని మరింత వేగంగా పరుగు తీస్తున్నాడు. గుర్రం పైనున్న యువకుడికి మాత్రము గుర్రం తన మాట వినకుండా అంత వేగంగా పరుగు తీయటంతో మరింత కోపం వచ్చింది. ఒక చేత్తో గుర్రం జూలు పట్టుకొని మరొక చేత్తో కొరడాతో 2 దెబ్బలు వేశాడు. భల్లూక మాంత్రికుడికి తన శరీరాన్ని కత్తితో కోసినంత బాధ కలిగింది. అలా వేగంగా పోతూ ఉండగానే యువకుడికి ఇక ఈ గుర్రాన్ని ఆపడం నా వల్ల కాదు అనుకుని దగ్గరగా ఒక చెట్టు కొమ్మ వస్తుంటే ఎగిరి దాన్ని అందుకున్నాడు. గుర్రం మాత్రము వేగాన్ని అదుపు చేసుకోలేక నోటి వెంట వస్తున్న నురుగుతో అలా పరుగు తీస్తూనే ఉంది. అయితే ఆ మార్గము ప్రమాదకరమైంది. కొండలు, గుట్టలు, లోయలు ఉన్నాయి. సరిగ్గా గుర్రం వెళ్లే మార్గంలో ముందు పెద్ద లోయ ఉంది. గుర్రం రూపంలోని భల్లూక మాంత్రికుడు గుర్రాన్ని అదుపులో ఉంచుకోలేక అలా పరిగెడుతూ చివరికి లోయలో పడిపోయాడు. ఆనాటి నుంచి భల్లూక మాంత్రికుని పీడ విరగడైంది. ఆ విషయం తెలుసుకున్న మహారాజు భల్లూక మాంత్రికుడిని అంతం చేసిన యువకునికి రాకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు అదృష్టం. సౌభద్ర రాజ్యాన్ని గౌరవుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నింటిలోకి శక్తివంతుడు. గౌరవ మహారాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేసిన తర్వాత వారికి ఒక ఆడ శిశువు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గౌరవ మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా ప్రేమించేవాడు. లేక లేక కలిగిన శిశువుకు సుమతి అని పేరు పెట్టారు. సుమతికి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత వంటిపైన పులిపిరులు లేచాయి. అవి ఎంతకు తగ్గకపోగా వరుస పెట్టి ముఖము, కాళ్ళు, చేతులకు కూడా వచ్చాయి. సుమతి అందవిహీనంగా కనబడుతోంది. మహారాజు ఆస్థాన వైద్యులను పిలిపించి చికిత్స చేయించారు. అయినా సరే ఫలితం ఏమాత్రమూ కనిపించలేదు. అంతేగాక మరికొన్ని వచ్చాయి. మహారాజుకి దిగులు కలిగింది. దేశ దేశాలలో చాటించాడు. తన కుమార్తెకు వచ్చిన జబ్బు తగ్గించిన వారికి 1000 బంగారు నాణేలు బహుకరిస్తానని ప్రకటించాడు. ఎన్నో దేశాల నుంచి ఎందరో ఘన వైద్యులు వచ్చి ప్రయత్నించి విఫలులయ్యారు. అలా కాలం గడుస్తూ చివరికి సుమతి యుక్త వయస్కురాలయ్యింది. ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయడం కూడా సమస్య అయి కూర్చుంది. ఆస్థాన జ్యోతిష్యులు మహారాజుతో, మహారాజా, ఏమీ అనుకోవద్దు. మన రాకుమార్తె ఈ విధంగా రాజ్యంలో ఉండటము రాజ్యానికి అరిష్టం. ఇది మా మాట కాదు, శాస్త్రాలు అలా ఘోషిస్తున్నాయి. వీలైనంత తొందరగా మన రాకుమార్తెకు పెళ్లి చేసి రాజ్యం నుంచి దూరంగా పంపించండి అన్నారు. జ్యోతిష్కులు చెప్పిన మాటలు మహారాజుని మరింత కలవరపెట్టాయి. కుమార్తెకు పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని ఆయన ఆశ.
అయితే ఏదైనా భగవంతుడే భారం అంటూ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయినా అందవిహీనంగా ఉన్న వ్యక్తిని పెళ్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? వివిధ దేశాల రాకుమారులు ఆమె చిత్రపటాన్ని, ఆమె కొరకు చేసిన ప్రతిపాదనలు తిరస్కరించారు. మరికొందరు ఆ విధంగా పెళ్లి చేసుకోమని అనాకార్ని చూపించడం తమను అవమానించినట్లుగా భావించారు. చివరికి ఏ ఒక్కరూ ముందుకు రాకపోయేసరికి మహారాజుకి దిగులు మరింత ఎక్కువైంది. ఒక పక్క ఆస్థాన జ్యోతిష్కులు రాకుమార్తె పెళ్లి విషయమో, రాజ్య బహిష్కరణ విషయమో గౌరవ మహారాజు వద్ద ప్రస్తావించి ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి మహారాజు ఒక నిర్ణయానికి వచ్చి, ఎవరైతే నా కుమార్తెను పెళ్లి చేసుకొని దేశాంతరం వెళతారో వారికి 10,000 బంగారు నాణాలు ఇస్తాను అన్నాడు. అయినా సరే చూస్తూ చూస్తూ అందవికార్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాజు నిరాశపడుతుండేవాడు. కొన్ని రోజులు గడిచిపోయాక ఒకనాడు ఒక గుడ్డి భిక్షగాడు మహారాజును కలిసి తాను రాకుమార్తెను పెళ్లి చేసుకోగోరుతున్నానని తెలియజేయాలనుకున్నాడు. రాజభటులు అతనిని లోనికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు రాజభటులకి అతనికి వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ ఏమిటో చూద్దామని మహారాజు అక్కడికి వచ్చాడు. అప్పుడు మహారాజుకు నమస్కరించి గుడ్డివాడు, మహారాజా, నేను తమ కుమార్తెను పెళ్లి చేసుకునేందుకు, తర్వాత దేశాంతరం తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మహారాజు, నీ పేరేమిటి? నీవు యువకుడివే కానీ గుడ్డివాడివి కదా, మరి రాకుమార్ని ఎలా చూసుకోగలవు? నీ అవసరాలు నువ్వు చూసుకోవటానికి కూడా కష్టమే కదా అన్నాడు. మహారాజా, నా పేరు విశ్వాక్షుడు. నేను గుడ్డివాడిని అయినా నాకొక మిత్రుడు ఉన్నాడు. ప్రస్తుతం అతనే నాకు చేదోడు వాదుడు. నేను భిక్షమెత్తుకుని తీసుకువచ్చిన దానిని ఇద్దరము సమానంగా తీసుకుంటాము. అతను కుంటివాడు, గూనివాడు అన్నాడు విశ్వాక్షుడు. మహారాజుకి చూస్తూ చూస్తూ ఒక గుడ్డి భిక్షగాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమా అనిపించింది. కానీ అందవికారి అయిన సుమతిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ రాలేదాయే. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో సుమతినే రాజ్య బహిష్కరణ చేయాలి. ఈ విధంగా ఆలోచించి చివరికి విశ్వాక్షుడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించాడు. మహారాజు సుమతికి పెళ్లి చేసి విశ్వాక్షుడికి చెప్పిన విధంగా 10,000 బంగారు నాణాలను ఇచ్చి, సుమతికి బహుమానంగా 2 గుర్రాలని, 1 ఏనుగుని ఇచ్చి పంపించాడు. విశ్వాక్షుడు తన మిత్రుడిని సుమతిని తీసుకొని రాజ్యం సరిహద్దులు దాటాడు. అలా వారు కొంత దూరం ప్రయాణించాక ఒకచోట ఒక చిన్న ఊరు తగిలింది. అక్కడ ఒక సత్రం చూసి వచ్చి గూనివాడు వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళాడు. ఆ సత్రంలో ముగ్గురు 3 రోజులు ఉన్నారు. ఈ 3 రోజులలో గూనివాడికి వీరిద్దరి వద్ద ఉన్న ధనం పైన ఆశ కలిగింది. వీళ్ళని అంతం చేస్తే ఆ ధనాన్నంతా తానే అనుభవించవచ్చునని ఆలోచన చేయసాగాడు. రాకుమార్తె మాత్రం ఎంతో విచారంగా ఉన్నది. తన భర్త ఒక గుడ్డివాడు, భిక్షగాడు అయినందుకు ఎంతో దుఃఖిస్తూ ఉన్నది. దీనిని గమనించిన గూనివాడు రాకుమార్తె దగ్గర చేరి తీయని మాటలు చెబుతూ, ఎలాగైనా సరే నువ్వు రాకుమార్తెవై ఉండి గుడ్డివాడిని పెళ్లి చేసుకోవటం నాకేం నచ్చలేదు. నీకు ఇష్టమైతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ గుడ్డివాడిని ఎలాగైనా చంపేద్దాము అన్నాడు. దీనికి రాకుమారి ఆలోచించి తన అంగీకారాన్ని తెలిపింది. ఇద్దరూ కలిసి గుడ్డివాడికి విషమిచ్చి చంపాలని నిర్ణయించారు. అంతేగాక వారు ఆ పథకాన్ని అమలు చేసేటందుకు కూడా సిద్ధమయ్యారు. గూనివాడు బజారుకు వెళ్ళి మంచి గాఢమైన పాము విషం కొనుక్కొని వచ్చాడు. దానిని రాజకుమార్తెకు ఇచ్చాడు. ఈ పాము విషాన్ని కూరలో కలిపి భోజనాలు చేసేటప్పుడు దానిని కేవలం గుడ్డివాడికే వడ్డించాలని నిర్ణయించారు. ఈలోగా గుడ్డివాడు అక్కడికి వచ్చాడు. పొయ్యి పైన కూర ఉన్నది. రాకుమార్తె దానిలో పాము విషాన్ని కలిపి చెక్కగరిటతో తిప్పుతున్నది. గుడ్డివాడు పొయ్యికి కాస్త దగ్గరలోనే కూర్చున్నాడు. పొయ్యి పైన ఉన్న కూర ఉడుకుతోంది. దాని నుంచి పొగలు వస్తున్నాయి. ఇంతలో ఆశ్చర్యం కలిగే సంఘటన జరిగింది. పొయ్యిలో నుంచి వస్తున్న పొగలు దానికి దగ్గరగా ఉన్న గుడ్డివాడి కళ్ళకు తగిలాయి. ఆశ్చర్యపోయేలోగా
గుడ్డివాడికి చూపు క్రమక్రమంగా వచ్చింది. గుడ్డివాడు తాను లోకాన్నంతా చూడగలుగుతున్నాడు. ఇప్పుడు నిజంగానే విశ్వాక్షుడు అయ్యాడు. విశ్వాక్షుడు పొయ్యిపై ఉన్న కూరను చూశాడు. అది విషమని గ్రహించటానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. అతనికి చూపు వచ్చినట్లే సుమతికి పులిపిర్లు రాలిపోయాయి. ఆమె ఇప్పుడు అద్భుత సౌందర్యవతిగా మారింది. అప్పుడే బయటికి వెళ్ళి వచ్చి వీరిద్దరినీ చూసి నోరు వెళ్ళబెట్టిన గూనివాడి నోటిలోకి గురి చూసి కొంచెం కూరను విసిరాడు విశ్వాక్షుడు. మహాకాలకూట విషమది. తక్షణము గూనివాడు క్రిందపడి గిలగిలా కొట్టుకొని మరణించాడు. రాకుమార్తె విశ్వాక్షుడిని మన్నించమని వేడుకున్నది. ఆమె వలనే గదా తనకు చూపు వచ్చింది అని భావించి క్షమించాడు. ఇరువురు హాయిగా మరలా తమ రాజ్యానికి పోయి గౌరవునికి సంతోషాన్ని కలిగించారు. గౌరవుని తదనంతరం విశ్వాక్షుడు రాజుగా ప్రజానురంజకంగా పరిపాలించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ పేదరాశి పెద్దమ్మ కథ పేరు దైవదత్తం. వత్సల దేశానికి కుశోవంతుడు రాజుగా పరిపాలిస్తున్నాడు. కుశోవంతునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు కర్ణప్రియుడు. కర్ణప్రియుడు అందగాడు, మంచి తెలివితేటలు గలవాడు. అయితే రోజులన్నీ ఒక్కలాగా ఉండవు కదా. రాకుమారుడు ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే ఒక దుష్టపాము అతన్ని కరిచింది. దాని విషప్రభావం వల్ల రాజకుమారుడి శరీరమంతా నల్లగా మారిపోసాగింది. కొన్ని రోజులకి రాజకుమారుడి శరీరము పూర్తిగా నల్లగా మారిపోయింది. పైగా అతని చర్మము పొరలు పొరలుగా ఊడిపోతూ కూడా ఉండేది. దీనితో రాకుమారుడు చూడటానికే అసహ్యంగా తయారయ్యాడు. ఆనాటి నుంచి రాకుమారుడు ఎవరితోనూ మాట్లాడడు. నిస్తేజంగా ఒంటరిగా ఉండేవాడు. ఒకనాడు ఉన్నట్లుండి రాకుమారుడు కనిపించకుండా పోయాడు. మహారాజు కుశోవంతుడు మంత్రులు ఇతర రాజోద్యోగులను పిలిపించి కర్ణప్రియుడిని వెతికించాడు. కర్ణప్రియుడు ఎక్కడా కనిపించలేదు. కొందరు భటులను ఇతర దేశాలకు కూడా వెళ్ళి కర్ణప్రియుడిని వెతకమని పంపాడు. కొంతకాలం గడిచాక కుశోవంతుడికి రాకుమారుడి జాడ తెలిసింది. మంత్రులను కొందరిని రాకుమారుడి వద్దకు పంపి రాకుమారుణ్ణి తిరిగి రాజ్యానికి రమ్మని కోరాడు. కర్ణప్రియుడు సన్యాసి వేషంలో ఉన్నాడు. చూడటానికి భిక్షగాడిలాగా చేతిలో ఒక భిక్షాపాత్రతో చుట్టుపక్కల వారు ఏదైనా పెడితే తింటూ ఒక గుడిలో దైవ పూజలు చేసుకుంటూ ఉన్నాడు. తాను తిరిగి వత్సల దేశానికి రానని, తనను బలవంత పెట్టవద్దని, తనకు ఇక్కడే మనసు ప్రశాంతంగా ఉన్నదని చెప్పాడు. కర్ణప్రియుడు ఉన్నది వత్సల దేశపు పొరుగు రాజ్యమైన మాళవ దేశంలో. ఇక రాజకుమారుడు ఆ విధంగా చెప్పేసరికి ఏం చెయ్యాలో తోచక వట్టి చేతులతో వెనుదిరిగారు. తీసుకురావటానికి వచ్చిన మంత్రులు, ఇతర రాజోద్యోగులను. భగవంతుడిపైన భారం వేసి రోజులు నెట్టుకొస్తున్నాడు కుశోవంతుడు. ఇక అక్కడ మాళవ దేశంలో రాజకుమారుడు నివసిస్తున్న గుడికి ప్రతి కార్తీక సోమవారం నాడు రాజు కుటుంబీకులు వచ్చి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కార్తీక మాసం ప్రవేశించింది. సోమవారం కూడా రానే వచ్చింది. మాళవదేశపు మహారాజు మాధవవర్మకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె చారుమతి, రెండో కుమార్తె పేరు కళావతి. చారుమతికి భౌతిక సుఖాలపైన ఆశ ఎక్కువ. ధన కనక వస్తు వాహనాలు ఎల్లప్పుడూ ఉండాలని భావిస్తూ ఉంటుంది. కళావతి ఈమెకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. సాధు స్వభావి. భగవంతుడు మనకి కావలసినంత తానే ఇస్తాడు. కష్టాలైనా నష్టాలైనా సరే, అదేవిధంగా సుఖదుఖాలైనా అన్నీ ఆయన ఇష్టానుసారమే జరుగుతాయి. రెండింటినీ సమానంగా అదే మన అదృష్టంగా భావించాలని ఆమె ఉద్దేశం. 2 కుమార్తెలతో పాటుగా మాధవవర్మ కూడా గుడికి వచ్చాడు. యథావిధిన పూజలు అభిషేకాలు జరిపించిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిస్తూ పెద్ద కుమార్తె చారుమతి, దేవా, మాకు కావలసినవన్నీ మా నాన్నగారు మహారాజు మాధవవర్మ గారు ఇస్తున్నారు. ఆయన చల్లగా చూడు అని పలికింది. కళావతి, దేవా, మనం చేసుకున్న పుణ్యపాపాల ఫలితంగానే
మనకు దక్కేదే దక్కుతుంది, కానీ రాకూడనిది మనకి రాదు. అందుచేత మాకు నువ్వు ఏది ప్రసాదించినా అంతా మన మంచికే అని భావిస్తూ ప్రార్థిస్తున్నాను అన్నది. ఇరువురు కుమార్తెల ప్రార్థనలను విన్న మాధవవర్మకు చారుమతి పైన అభిమానం ఎక్కువైంది. కళావతి ప్రార్థన ఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది. మహారాజు కళావతితో, దేవుడు ఏదిచ్చినా తీసుకుంటావా అన్నాడు. దైవాజ్ఞ లేనిదే ఏదీ జరగదు కదా నాన్నగారు అన్నది కళావతి. మహారాజుకి మరింత ఆగ్రహం కలిగింది. అయితే ఆ కనిపించే భిక్షగాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, అది కూడా దైవాజ్ఞ అని సరిపెట్టుకో అన్నాడు కోపంగా. అదే దైవాజ్ఞ అయితే అదే ప్రసాదంగా స్వీకరిస్తాను అన్నది శాంతంగా కళావతి. మాధవవర్మ చూపించింది కర్ణప్రియుణ్ణే. రాజు ఆగ్రహానికి గురి అయిన కళావతి చివరకు కర్ణప్రియుడిని పెళ్లాడక తప్పలేదు. అందవిహీనుడైన కర్ణప్రియుడిని పెళ్లాడాక ఇంకా అక్కడే ఆ రాజ్యంలోనే ఉండాలి అని అనిపించలేదు. అంతా దైవానుగ్రహం అని భావించి అక్కడి నుంచి బయలుదేరి అడవికి వెళ్లారు. అడవిలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని కట్టెలు కొట్టి వాటిని చుట్టుపక్కల గ్రామాలలో అమ్మి దానితోనే జీవనం సాగిస్తున్నారు. భర్త ఉదయాన్నే కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళితే కళావతి కాసేపు ఆగి భోజనం మూటగట్టుకుని భర్తను వెతుకుతూ బయలుదేరేది. ప్రశాంతమైన జీవనంలో వాళ్ళు సుఖంగా ఉంటున్నారు. ఒకనాడు ఉదయము ఎప్పటిలాగే కర్ణప్రియుడు భుజాన గొడ్డలి ధరించి అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు కర్ణప్రియుడు అడవిలో చాలా దూరం వెళ్ళాడు. కళావతి భోజనం మూటగట్టుకుని అడవిలో వెతుకుతూ బయలుదేరింది. ఎంతసేపు వెతికినా కర్ణప్రియుని జాడ దొరకలేదు. మధ్యాహ్న వేళ మించిపోతోంది. చివరికి ఒకచోట చెట్టు నీడలో కర్ణప్రియుడు పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కర్ణప్రియుడు ఊపిరి వదులుతున్నప్పుడు అతని నాసికల నుంచి నీలిరంగు పొగలు వస్తున్నాయి. ఆ పొగలకు ఆకర్షితురాలైన ఒక నల్ల త్రాచు అటువైపుగా వచ్చింది. నిద్రిస్తున్న కర్ణప్రియుని వద్దకు చేరి బుసలు కొట్టసాగింది. అంతేగాక అతని నాసికల నుంచి వస్తున్న పొగలను ఆనందంతో పీల్చడం మొదలుపెట్టింది. కళావతి దీనినంతా ఒక చెట్టు చాటు నుంచి గమనిస్తూ ఉంది. ఇంతలో కర్ణప్రియుడు నిద్రిస్తున్న చెట్టు క్రింద ఉన్న ఒక బొరియులో నుంచి మరొక పాము వచ్చి, నీకేమైనా బుద్ధి ఉందా? నిద్రపోతున్న రాకుమారుడికి నిద్రాభంగం కలిగించవచ్చా అని అడిగింది. అది నీకెందుకు? నాకంటే నువ్వు గొప్పదానివా అన్నది నల్లత్రాజు. నీ దగ్గరేముంది? వట్టి విషం తప్ప. నా వద్ద అనేక మణులు, మాణిక్యాలు, రత్నాలు, బంగారము ఎంతో ఉన్నాయి. ఆ ధనంతో 2-3 రాణులనే కొనొచ్చు అన్నది రెండవ పాము. దానికి నల్లత్రాచు, నా దగ్గర ధనం లేదు కానీ నేను విషజంతువును. అయినా నా విషం సంగతి అటుంచి రాకుమారుని ఆరోగ్యవంతుడిని చేయగల శక్తి నా శరీరానికి ఉంది. నా శరీరాన్ని రాకుమారుడి శరీరంతో రాపాడిస్తే అతను ఆరోగ్యవంతుడైతాడు తెలుసా అన్నది. కళావతి ఈ మాటలను జాగ్రత్తగా విని అడవిలో తన రక్షణ కొరకు తెచ్చుకున్న కత్తితో 2 పాములను ఒక్క దెబ్బతో సంహరించింది. ఇదంతా భగవంతుడే తనకి ఇచ్చిన అనుగ్రహ ఫలితమేనని భావించి నల్లత్రాచు శరీరాన్ని రాకుమారుడి శరీరంపై నుంచి రుద్దింది. ఆశ్చర్యపోయే విధంగా రాకుమారుడి శరీరం నుంచి నీలిరంగు పొగలు బయటికి వచ్చాయి. కర్ణప్రియుడు మునుపటి కంటే కాంతివంతంగా మెరుస్తూ కనబడ్డాడు. అతని వికృత రూపం పోయింది. కర్ణప్రియుడు లేచిన తర్వాత జరిగిన విషయం చెప్పింది. ఇద్దరూ ఎంతో సంతోషించారు. రెండవ పాము బొరియను తవ్వగా వారికి అపారమైన నిధి కనిపించింది. ఇరువురు దొరికిన నిధిని తీసుకొని మాళవ దేశానికి వెళ్లారు. మాధవవర్మ వీరిరువురిని చూసి తన తప్పు తెలుసుకున్నాడు. అల్లుడిని క్షమాపణ కోరాడు. ఈలోగా వేగుల వారి ద్వారా కర్ణప్రియుని వృత్తాంతం తెలుసుకున్న కుశోవంతుడు కూడా అక్కడకు చేరుకున్నాడు. కర్ణప్రియుడు తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత భార్య కళావతితో తండ్రి వెంట వత్సల దేశానికి వెళ్ళి తండ్రి తదనంతరము సుస్థిరమైన పరిపాలన సాగించాడు కర్ణప్రియుడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.